బైబిల్ సెలవిస్తుంది నీ ధూపార్పణ. దయచేసి గమనించాలి, ధూప వేదిక మీద వేస్తారు. వేదిక మీద వేసేటప్పుడు ఆ ధూపములో నుండి వచ్చేటటువంటి ఆ ధూమము పొగ దేవునికి ఇంపైన సువాసన. ధూపపీఠం మీద వేస్తారు, అంటే ఆ ధూప వేదిక మీద. అది తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకుతో పొదిగించి ఉంటారు. దాని మీద 5 రకాలైన దినుసులు పొడి చేసి ఆ పొడిని అంతా కలిపి ఆ ధూప వేదిక మీద వేస్తారు. అందులో అచ్చ జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క, సాంబ్రాణి, ఉప్పు 5 దినుసులు కలుపుతారు. ఈ 5 దినుసుల్ని పొడి చేసి ధూప వేదిక మీద నిప్పుల్లో వేస్తే తెల్లటి పొగ పైకి వస్తుంది. ఆ పొగ మంచి సువాసన ఆ గుడారం అంతా, మందిరం అంతా కూడా వ్యాపిస్తుంది. కృపగల దేవుడు ఆ ధూమమును, అంటే ఆ పొగను ఆఘ్రాణించి ఎవరి ద్వారా ఆ ధూపార్పణము అర్పించబడ్డదో వారిని ఆయన దీవిస్తాడు. ఈ 5 రకాల దినుసుల స్వభావాలు నాకుండాలి, నీకుండాలి. అంటే ధూపార్పణము అనగా ప్రార్థన. నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మీరెరుగుదురు, అపోస్తల కార్యం 10లో అంటాడు, కొర్నేలి అనే ఇటలీ శతాధిపతి, ఆయన 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దూత ఆ రోజున 3 గంటలప్పుడు ఆయన మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటే దూత వచ్చి నిలబడి ఆయన్ను పిలిచాది. కొర్నేలి అని. అంటే పరలోకంలో ఉన్న దూతలకు ప్రార్థించే వాళ్ళ పేరు తెలుసు. పరలోకంలో ఉన్న దూతలకి ప్రార్థించే వారి పేరు తెలుసు. ఏమంటుందో తెలుసా? కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ దాన ధర్మాలు జ్ఞాపకముగా పరలోకానికి చేరాయి. నువ్వు చేసే దాన ధర్మాలు రెడీ, నువ్వు చేసే ప్రార్థన పరలోకానికి జ్ఞాపకంగా చేరాయని దయచేసి వినాలి. నీ ప్రార్థన పరలోకానికి జ్ఞాపకంగా చేరాదా? ఆలోచన చేయి. నీ ప్రార్థన పరలోకానికి జ్ఞాపకంగా చేరాదా? ఆలోచన చేయి. నా పాటలు పరలోకానికి చేరవు, ప్రసంగాలు పరలోకానికి చేరవు. ప్రార్థనకు ప్రయాణం చేసే శక్తి ఉంది. ప్రార్థనకు ప్రయాణం చేసే శక్తి ఎక్కడ నుండి? నువ్వు ప్రార్థన చేసిన స్థలం నుండి పరలోకానికి వెళ్తాయి. ఆ ప్రార్థన కూడా పరలోకంలో దేవుడు జ్ఞాపకార్థంగా రాసుకుంటాడు. ఆయన ఫలానా రోజు ఫలానా కూతురు ఈ ప్రార్థన చేశాది, ఆమె ప్రార్థన ఇంపైన సువాసన. ఫలానా రోజు ఫలానా కుమారుడు ప్రార్థన చేశాడు, ఆయన ప్రార్థన ఇంపైన సువాసన. ఫలానా రోజు ఫలానా కుమార్తె దానం చేశాది, నా పరిచర్యకు సహాయం చేశాది, జ్ఞాపకంగా దేవుడు రాసుకుంటాడు. ఫలానా రోజు నా కుమారుడు నా పరిచర్య కొరకు సహాయం చేశాది, జ్ఞాపకంగా రాసుకుంటాడు. నీ దానం, నీ ధర్మం, పరిచర్యకును నీవు చాపిన హస్తం, నువ్వు చేసిన ప్రార్థనలు, ఇవన్నీ నీకంటే ముందు నడుచుకుంటూ పరలోకానికి వెళ్తాయి. కాబట్టి ప్రార్థన చాలా ముఖ్యం. అచ్చ జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క, సాంబ్రాణి, ఉప్పు 5 దినుసులు కలిసి ఉండాలి. ఈ 5 దినుసుల చూర్ణాన్ని ధూప వేదిక మీద వేస్తే దాన్ని ధూపార్పణము అంటారు. ఈ 5 దినుసుల స్వభావాలు నేను కలిగి ఉండాలి, మీరు కలిగి ఉండాలి. ఆ రీతిగా నా ప్రార్థన దేవుని దగ్గరికి నడవాలి. నేను చేసే ఆ ధర్మము, ఆ దానము
నేను చేసే పరిచర్యకు ఇచ్చే ప్రతి 10 పైసలు కూడా దేవుని దగ్గరికి చేరాలి. అవన్నీ ప్రయాణమే అక్కడికి వెళ్ళాలి. నా ప్రార్థన బాగోలేకపోతే నేను ఇచ్చే దాన ధర్మాలు కూడా వెళ్ళవు. వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారు. దయచేసి గమనించాల్సింది, వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారు. వాళ్ళిద్దరిలో ఒకరిని విడదీసి ఇంకొకరిని మనము ప్రయాణం చేయమంటే చేయరు. వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారు. నీ ప్రార్థన, నీ దాన ధర్మాలు. దేవుని పిల్లలు, మీరెవరో శత్రువులు కాదు దేవునికి. దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు. మీరే ఆయన ఇంటికి వచ్చారు. ఆయన అంటున్నాడు, మీ ప్రవర్తన బాగు చేసుకోవాలి. మీ ప్రవర్తన బాగులేకపోతే నా ఆవరణములను తొక్కటానికి ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? మీ ప్రవర్తన బాగులేకపోతే మీ నైవేద్యం వ్యర్థం. మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎంత గింజుకొన్నా, ఎంత గీకొట్టినా అంత వ్యర్థమైపోతుంది. మీరు అర్పించేటటువంటి ధూపార్పణము దయచేసి ఇంకా తేవద్దండి. అంటే ఇంక మీరు ప్రార్థన చేయొద్దండి. మీ ప్రార్థనలు ఎట్లా నా దగ్గరికి రావు? ఎందుకు అనవసరంగా అరిచి కొట్టుకుంటారు? దయచేసి మీ ధూపార్పణం తేకండి అని ప్రభు స్పష్టంగా సెలవిస్తాడు. ఈ మధ్యాహ్న సమయమాదు ఒకటి ఆలోచన చేయండి. మీరు దేవుని కుమార్తెలు, మీరు దేవుని కుమారులు. దేవుని ఇంట్లోకి వచ్చారు. ఇమ్మాన్యుయేల్ చర్చ్ అనుకోవద్దండి. దేవుని ఇంట్లోకి వచ్చారు. ఆ భయం నీకు ఉండని. ఇక్కడ పెత్తనం రాజశేఖర్ది కాదు, వేమలమ్మది కాదు, ప్రశాంత్ది కాదు, దేవుందే పెత్తనం. ఇక్కడ ముఖ్యమైన వాడు దేవుడే. నేను కూడా ఆయనకే భయపడాలి. నేను కూడా ఆయన ఎదుట మంచిగా జీవించాలి. నేను కూడా నా నైవేద్యం దేవుడు అసహించుకోకూడదు. నా ధూపం దేవుడు అసహించుకోకూడదు. నేను ఆయన సన్నిధానంలోకి వచ్చినప్పుడు నా ఆవరణంలోకి నిన్నెవడు రమ్మన్నాడు అని నేను అనిపించుకోకూడదు. దయచేసి నేను మారాలి. ఏం మారాలి? నా ప్రవర్తన మార్చుకోవాలి. ఆ రీతిగా నేను జీవించినప్పుడు ప్రభులు వారంటారు, నీ ధూపార్పణము నాకు ఇష్టమయ్యా. నీ ప్రార్థన, నీ దాన ధర్మాలు పరలోకానికి జ్ఞాపకంగా చేరాయి. ఎంత మంచి దేవుడు! ఈరోజు నేను చేసే ప్రార్థన దేవుడు ఆయన పుస్తకంలో రాసుకుంటాడు. రేపు ఆయన చేసే ప్రార్థన ఆయన పుస్తకంలో రాసుకుంటాడు. ఎందుకో తెలుసా? నేను ఎందుకొరకు ఏడుస్తున్నానో, నేను ఎందుకొరకు ప్రార్థిస్తున్నానో ప్రభు ఒక్క రోజున ఆయన చూస్తాడు. రాజశేఖర్ చేసిన ప్రార్థన, ఎందుకు నా కుమారుడు దుఃఖంతో ప్రార్థన చేశాడని నా హృదయాంతరంగాలను ఎరిగి నా అవసరాలు ఆయన తీరుస్తాడు. నా అక్కర్లు ఆయన తీరుస్తాడు. నేను ఆయనకు చెప్పాల్సిన పని లేదు. ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా, నా కొడుకుని అది చేయి, నా కూతుర్ని ఇది చేయి, నేను ఇలాగ నేను చెప్పాల్సిన పని లేదు. నా హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు నా ప్రతి అవసరమును ఆయన తీర్చుటకు శక్తిమంతుడు. తల్లి తండ్రి మన అవసరాలు తీర్చలేకపోవచ్చు. బిడ్డలు బాధపడచ్చు. అయ్యో మా తల్లి తండ్రి సామర్థ్యత లేనివారు, నాకు మంచి బట్టలు కొనలేకపోయిరి, మంచి చదువు చదివించలేకపోయిరి, మంచి భర్తను చూపెట్టలేకపోయిరి. ఇలాగా అయితే దేవుడు శక్తిమంతుడు. నీ ప్రవర్తన బాగుండి ఆయన పాదాల చెంత కన్నీటితో నువ్వు చేసే ప్రార్థన ఆ కృపగల దేవుడు రాసుకొని ఒక్కరోజున ఆయన తీసి, నా కుమార్తె ఈ ప్రార్థన చేశాది, ఎందుకు నా కుమార్తె ఏడ్చాది అని ఆ ఏడుపు వెనకలున్న బాధను తొలగించే దేవుడు ఆయన. ఆ కన్నీటి వెనకల ఉన్నటువంటి బాధని తొలగించే దేవుడు ఆ పరలోకపు తండ్రి. నేను అడగక్కర్లేదు, ఆయన సమస్తము ఎరిగిన వాడు.
నా జీవిత గ్రంథాన్ని రాసినవాడు. నేను పుట్టినప్పటి నుండి చనిపోయేంతవరకు నాకేమేం అవసరమో అవన్నీ ఆయనకే బాగు తెలుసు. ఎందుకంటే వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలములలో ఉన్నవాడు, అన్నింటినీ ఎరిగినవాడు. నేనేమిటో, నా భవిష్యత్ ఏమిటో నా ప్రభువుకి బాగా తెలుసు. నేనేదైనా అడిగితే రేపటి గురించే నాకు తెలుసు, ఎల్లుండి నాకు తెలియదు. నిన్నటి గురించి తెలుసు, జరిగిపోయింది. కాబట్టి నన్నేమనాలంటే నేనెవరంటే నిన్నటి వాడినే, రేపటి వాడను కాదు. అంటే ఈరోజు నేను రేపటికి వెళ్ళాలంటే ఈరోజు ఇంకా కొన్ని గంటలు నేను ప్రయాణం చేయాలి. కొన్ని గంటలు నేను ప్రయాణం చేయాలి. ఒక్కొక్క గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. ఎన్ని సెకండ్లు ప్రయాణం చేయాలో, ఏ సెకండ్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దయచేసి కానీ గమనించాలి. ఒక తల్లి తన బిడ్డకు పాలు తాపుతూ ఉంటే బిడ్డ తాగలేదు. కొంతసేపు తాగి సైలెంట్ అయిపోయాడు. తల్లి ఎందుకు తాగలేదు అని చూస్తే బిడ్డ కళ్ళు మూసాడు, నోరు తెరిచి ఉన్నాడు. తల్లి బాబు 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 అని చావు కేకలు వేసేది. బిడ్డని బుగ్గ మీద కొట్టేది. బిడ్డలో చలనం లేదు. ఆ తల్లి ఎత్తుకొని హాస్పిటల్కు పరిగెత్తుకుంటూ వెళ్ళేది. వైద్యులు చూసి అంటున్నారు, అమ్మ అరగంట ముందే బిడ్డ చనిపోయాడని. అవునా? నా బిడ్డ పాలు తాగాడు. డాక్టర్ గారు అంటున్నారు, జీవ మరణములు మనిషి చేతిలో లేవమ్మా. పాలు తాగుతూ పోవచ్చు, నిద్రపోతూ పోవచ్చు, భోజనం చేస్తూ పోవచ్చు, ప్రయాణం అయిపోతూ పోవచ్చు. ఎప్పుడు చనిపోతామో తెలియదు. నా మరణం ఎప్పుడు ఎక్కడుందో ఎలాగుంటుందో తెలియదు. దయచేసి గమనించాలి. అయితే నేను చావకు ముందే నా దేవుని ఎదుట నా ప్రవర్తనను బాగు చేసుకోవాలి. నా ప్రవర్తన బాగు చేసుకుంటే మా అమ్మ సంతోషిస్తుంది, మా నాయన సంతోషిస్తాడు, నా భర్త సంతోషిస్తాడు, నా భార్య సంతోషిస్తాడు, మా దైవజనుడు కూడా సంతోషిస్తాడు, దేవుడు కూడా సంతోషిస్తాడు. దేవునికి సంతోషాన్ని కలిగించే జీవితము జీవిస్తే నీ ప్రార్థన పరలోకం దాకా వెళ్తుంది. నీ దాన ధర్మాలు పరలోకం దాకా వెళుతుంది. ఆయన అక్కడ రాసుకుని ఏదో ఒక సమయంలో చూసి నా కుమారుడు ఎందుకు ఏడ్చాడు ఆ రోజున అని ఆ ఏడుపు వెనకలున్న సమస్య ఆయనే తీరుస్తాడు. ఆయనే తీరుస్తాడు. అందులో సందేహం లేదు.